మేడం రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారండి. నారా చంద్రబాబు గారు పీ4 అన్న మరొక మొగాన్నైతే వెత్తబోతున్నారు. ఇది కేవలం ప్రజలను మోసం చేయడం కోసమనే ఈ పథకం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మనకేదైతే క్యాంపెయినింగ్ జరిగిందో అప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. ఎలక్షన్‌కు ముందు నుంచే పీ4 అంటే ఏంటి? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అతనికి హ్యూమన్ సంబంధించి టచింగ్ ఎక్కువ ఉంటది. కాబట్టి తనేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఒకసారి చెల్లెల్ని వాడుకొని వదిలేసి ఇప్పుడు నువ్వు రాజకీయాల్లోకి రావడానికి వీల్లేదు అన్నట్లు కాకుండా అసలు మనం పబ్లిక్ లో ఉంటున్నప్పుడు వాళ్ళు ఏ విధమైన కష్టాలు పడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకు ఒక మంచి చేయాలంటే అంటే డబ్బులు ఇచ్చేసి ఊరుకుంటే సరిపోదు. అక్కడ డబ్బులు ఇవ్వటమే కాదు, ఈ పీ4 అనే దానికి ముందు ఫుల్ ఫామ్ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి అడగండి. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే ఒక బాగా ఉన్నత కుటుంబంలో ఉన్నవాళ్ళు, ఒక తక్కువ కుటుంబంలో ఉన్నవాళ్ళు, అసలు వాళ్ళు చాలా ఇబ్బంది ఉండి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని చదివించి ఒకరిని కూలికి తీసుకెళ్లే పరిస్థితి మొన్నే చూసాం మనం పబ్లిక్ లో. ఖచ్చితంగా మొన్న బాబు గారు ఏదైతే మేఘా కృష్ణారెడ్డి గారు ఒక ఫ్యామిలీని తను అడాప్ట్ చేసుకుంటే దాంట్లో ఆవిడ చెప్తుంది ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. నా కొడుకు నేను నాన్నతో కలిసి కూలికి వెళ్తాను, చెల్లెల్ని చదివిద్దాం ఆ డబ్బులతోని. మరి ఆ తల్లి ఎందుకు ఏడ్చింది అంటే డబ్బులు లేక చదివించుకోలేకపోయింది. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఒక తండ్రి చెప్పాడు, నేను మేకలు కాసుకుంటానండి, మరి నా కొడుకు కూడా మేకలు కాసుకోకూడదు, కాబట్టి నేను వాడిని బాగా చదివించుకుందాం అనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పెద్దాళ్ళు అయిపోయారు, నా భార్య నేనేదో సంపాదించేది మా ఫ్యామిలీకి సరిపోతుంది కానీ వాడికి ఫీజు కట్టడానికి కూడా నేను కట్టలేని పరిస్థితి. మరి అతను కూడా వేరే వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. ఈ విధంగా డబ్బులు ఇచ్చి వదిలేయటం కాదు, వాళ్ళకి ఒక స్థాయికి తీసుకెళ్ళాలి, పేదరిక నిర్మూలన జరగాలి, రాష్ట్రాన్ని 2047 విజన్ తో వెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మొన్న ఎవరు మన గంట అరగంట మంత్రి ఉన్నాడు కదా ఇతను అంబటి రాంబాబు గారు, అతను మాట్లాడితే చాలు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడతారు పీ4 సంక్షేమ పథకాలకి పీ4 కి సంబంధమే లేదు. ఫస్ట్ ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకొక విషయం అతను అంటున్నాడు, అతను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డయాఫ్రమ్ వాల్ అంటే నాకు తెలియదు అని అన్నాడు. మరి ఇంక ఇతను పీ4 గురించి ఎలా తెలుస్తుంది? నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డయాఫ్రమ్ వాల్ గురించే నీకు తెలియనప్పుడు నీకు దీని గురించి పీ4 గురించి ఎలా తెలుస్తుంది? అసలు సంక్షేమ పథకాలు 6 సూపర్ 6 అన్నాడు, ఇప్పుడు పీ4 అంటున్నాడు అంటే దానికి దీనికి సంబంధం లేదు. ఈ రోజున మెగా డిఎస్సికి దాని గురించి సంబంధించినవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇంకా 2-3 రోజుల్లో మెగా డిఎస్సి రిలీజ్ చేయబోతున్నారు. అదే విధంగా 3 సిలిండర్లు అది ఇచ్చారు. ఇంకా దీపం పథకం అది దాని కింద. మరి చూస్తే ఇప్పుడు ఫ్రీ బస్సు, దానికి సంబంధించి కూడా కొత్త బస్సులు వేయాలి. ఎన్ని వేల మంది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు, మరి వాళ్ళకి ఎన్ని బస్సులు మనం ఏర్పాటు చేయాలి. ఫ్రీ బస్సు అంటే ఎవరైనా కూడా అవసరం ఉన్నా లేకపోయినా కూడా కొంతమంది క్రేజీగా ఎక్కేవాళ్ళు రకరకాలు ఉంటాయి. ఈ రోజు తెలంగాణలో చూస్తున్నాం, జుట్లు పట్టుకుని ఆడవాళ్ళు బస్సులో కొట్టుకున్న పరిస్థితి, అది చాలా వైరల్ కూడా అయినాయి. అంటే బస్సులు సరిపోక మరి ఫ్రీ అనేటప్పటికి ప్రయాణించడానికి ఆడవాళ్ళు ఇష్టపడటం, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆచి తూచి అడుగు వేయాలి పబ్లిక్ తోటి చేసేటప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఎలా అంటే అలాగా 2019 నుంచి 24 దాకా ఏం చేశారు వాళ్ళు? రాష్ట్రానికి ఒక మంచి చేశాడా? కరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేసిన అర్ధరాత్రి 11:30కి అతను ప్రజావేదిక కూల్చడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ సైన్ అదే. ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజానాయకుని అక్రమ అరెస్ట్ వరకు ఏం చేశాడు రాష్ట్రానికంటే దోచుకోవటం, దాచుకోవటం, వాళ్ళంతా కూడా కుట్రపూరిత రాజకీయాలు, అక్రమంగా అరెస్ట్ చేయటం ఏంటి అని క్వశ్చన్ చేస్తే చూసాం కదా, దళిత డాక్టర్ ఎవరైతే సుధాకర్ గారు ఉన్నారో ఆయన కూడా బట్టలు కూడా తీసి నడు రోడ్డు మీద పాపం పడుకోబెట్టేసి నానా విధాలుగా అతను హింస పెట్టేసి అతను చావుకు కారణమయ్యారు. వాళ్ళకి పీ4 గురించి తెలియదు అలా అని చెప్పేసి ఈ రోజున ఏదైనా ఒక పరామర్శకు వెళ్ళాడంటే అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి నేను అండగా నిలబడాలి అనేది విషయం మర్చిపోయి అక్కడ కూడా పోలీసులు బట్టలు తీసి నిలబెడతానని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చాలా ట్రిక్స్ చేస్తున్నారు. ఏంటేంటో చేయాలని చూస్తున్నారు వీళ్ళు ఎన్ని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీరు అంటున్నారు ఇందాక కడపలో అతనికి మంచి సపోర్ట్ రాబోతుందని. ఖచ్చితంగా సపోర్ట్ రాదు. ఎందుకంటే జబర్దస్త్ స్కిట్లు చూసాం, లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ అని కొత్తగా ఏదో వస్తున్నాయి, ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ అని చెప్పేసి కాసేపు చూసి నవ్వుకొని వదిలేస్తారు తప్పించి మళ్ళీ అతని గురించి ఆలోచించే ప్రసక్తే లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో. మేడం అలాగే అనిత గారు కూడా ఒక విషయం చెప్పారండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి నుంచి కొంచెం చూసుకుని మాట్లాడాలని టీడీపీ మినిస్టర్ గారు. ఆమె కోసం ఏమంటారండి? అంటే ఆమె చెప్పే విధానం బట్టి మనం చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆచి చూసి మాట్లాడమన్నారండి ఆమె. దీనికోసం ఏమంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆవిడ హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, మరి పోలీసు సంబంధించినంతా ఆవిడే చూసుకుంటున్నారు. మరి మా పోలీసులు ఏం తక్కువ వాళ్ళు కాదు, మా వాళ్ళు కూడా శాంతి భద్రతలను కాపాడతారు. మీరు ఏ విధంగానైతే బట్టలు తీసి వాళ్ళని సమాజం ముందు నిలబెడతామంటున్నారో అవినీతి చేసిన వాళ్ళని, అక్రమంగా అప్పుడు దోచుకున్న వాళ్ళని దాచుకున్న వాళ్ళని కూడా వాళ్ళు వదిలిపెట్టరు.
వాళ్ళు కూడా వాళ్ళని బట్టలోడు తీసి రోడ్ల మీద పరిగెత్తించి మరీ అరెస్ట్ చేస్తారు. ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి బాబు విచారణకు రా అంటే ఏం చేస్తున్నాడు? దొంగ పోలీసు ఆట ఆడుతున్నాడా లేదా? మరి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. పోలీసు ఇప్పుడు అతనిది ఫోన్ టవర్ ఒక చోట చూపిస్తుంది, అతను అక్కడ ఉండడు. అతను ఎక్కడ ఉంటాడో తెలియదు. ఎప్పుడైతే అతనికి బెయిల్ ఇస్తారో అప్పుడు పోలీసులు ముందుకు వస్తానని చెప్పి అతని స్నేహితులతో చెప్తున్నాడు. మీరు అన్నట్లుగా ఎవరైతే హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడారో ఆవిడ ఒకటే చెప్తున్నారు, ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మనం ఏ విధంగా మాట్లాడాలి, సభ్య సమాజానికి ఏమని మెసేజ్ ఇస్తున్నాం. రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను బట్టలోడు తీస్తానన్నాడని చెప్పేసి ఇంకో చిన్న పిల్లోడు ఉంటాడు, తెలియని పిల్లాడు, వాడు కూడా అంటాడు. మరి ఏ విధమైన మెసేజ్ వెళ్తుంది? అది మరి రాంగే కదా. నువ్వు ఇతను పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ గానీ అమ్మఒడి గురించి స్కూల్ కి వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ పెట్టి ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడాడు. మరి ఇంటికి వెళ్ళి ఆ పిల్లలు కూడా ఏం మాట్లాడతారు తల్లిదండ్రులతో? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి అవసరమా మీకు? వీళ్ళకి ఒక పద్ధతి తెలియదు, ఒక సమాజం గురించి ఏ విధంగా ఉండాలో తెలియదు. ప్రజా ప్రతినిధులుగా ఉండి మనం ఏ విధంగా మాట్లాడాలి, మన భాష ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నాం ప్రజలకు అనేది వీళ్ళకి తెలియదు. కాబట్టి ప్రజలందరూ ఈ విధంగా చూసి 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 విసికి వేసారిపోయి 11కు పరిమితం చేశారు. దాంట్లో ఎన్నుంటాయో కూడా తెలియని పరిస్థితి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు.